కీర్తన గ్రంథం నుంచి దేవుని వాక్య భాగం చదువుకుందాం. 104వ కీర్తన గత వారంలో మనం ధ్యానించుకున్నాం. 104వ కీర్తనలో మిగిలిన 15 వచనాలు చదువుకున్నాం. 104వ కీర్తన 20వ వచనం వరకు మనం ధ్యానించాం. ఈరోజు అక్కడి నుంచి కొన్ని వచనాలు కలిసి మనం నేర్చుకున్నాం, ధ్యానిద్దాం. నాతో కలిసి చెప్పండి. 104వ కీర్తన 20వ వచనం నుంచి నాతో చెప్పండి. నీవు చీకటిని కలుగు చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నది. చెప్పాలి. సింహం పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను. సాయంకాలం వరకు పాటుబడి తమ పనులు జరుపుకొనుటకై మనుషులు బయలువెళ్ళదు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అందులో ఓడలు నడుపుచున్నాయి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదువని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు. నీవు ముఖము మరువు చేసుకొనగా అవి కలతపడు. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగు. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడు. అట్లు నీవు భూతములను నూతనపరుచుచున్నావు. యెహోవా మహిమ నిశ్చయముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజు. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేది. నేనున్నంత కాలం నా దేవుని కీర్తించేది. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా అందునుగాక. నేను యెహోవా యందు సంతోషించదు. పాపులు భూమి మీద నుండి లయమొదురుగాక. భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, యెహోవాను స్తుతించు. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చెప్తాం అందరూ ఆమేన్.